మీ ఒక దుఃఖానికి మూల కారణం ఏమిటంటే అజ్ఞానమే. ఏ విషయంలో మీకు యథార్థమైనటువంటి జ్ఞానం, నిఖరత, స్పష్టత ఉండదో ఆ విషయంలో మీకు తప్పకుండా దుఃఖం, చింత, భయం ఉంటుంది. ఈ సత్యం మన జీవితంలో, నిత్య జీవితంలో అనుభవానికి వచ్చే సత్యం. ఉపనిషత్తు చెప్తుంది, ల్యాక్ ఆఫ్ ట్రూ నాలెడ్జ్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ అవర్ మిజరీస్. అజ్ఞానమే, ఆ జ్ఞాన అభావమే మీ దుఃఖానికి మూల కారణం. ఉదాహరణకు చెప్పాలంటే, మీకు ఒక చిన్న పడిశం పట్టిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మీకేం భయం ఉండదు. ఇంట్లోనే ఏదో ఒక కషాయం చేసుకుంటారు, త్రాగేస్తారు, 2 రోజులు సరిపోతుంది. లేదా ఒక మాత్ర వేసుకుంటారు, సరిపోతుంది. అయితే జ్వరం వచ్చింది, 1 వారం అయింది, తగ్గటం లేదు, రక్త పరీక్ష చేసుకున్నారు, రిపోర్ట్ వచ్చింది, డాక్టర్ చెప్తున్నారు మీకు డెంగ్యూ జ్వరం అని. చూడండి, అది వినప్పుడు ఏమవుతుంది మీకు తెలుసునా? మీకు అపారమైనటువంటి దుఃఖం కలుగుతుంది. ఎందుకు దుఃఖం కలుగుతుంది? మీ దుఃఖానికి మితే ఉండదు. అప్పుడు ఆ డెంగ్యూ అని పేరు వింటనే మీకు దుఃఖం స్టార్ట్ అవుతుంది. ఎందుకు అని అడిగినట్లయితే, ఆ రోగానికి వైద్యులకు కూడా సరి అయిన చికిత్స తెలీదు. ఇక్కడ అజ్ఞానం ఉంది, జ్ఞాన అభావం ఉంది. దానివలనే మీకు దుఃఖం కలుగుతుంది. ఒక అమావాస్య రాత్రి దూరపు బంధువుల ఇంటికి వెళ్తున్నారు. అడవి మార్గం, చీకటి, మీ చేతిలో టార్చ్ లేదనుకోండి, అప్పుడు మీకు క్షణానికి కూడా భయం. ఎక్కడ రాళ్ళు రప్పులు ఉన్నాయో, ఎక్కడ ముళ్ళు ఉన్నాయో, ఎక్కడ పామతేళ్ళు ఉంటాయో, ఎటువైపు నుంచి దుష్టమృగాలు దాడి చేస్తాయో, ఇలా ప్రతి అడుగు కూడా మీరు భయంగానే వేస్తూ ఉంటారు. ఎందుకు భయం? మీకు దారి కనిపించటం లేదు, అక్కడ అజ్ఞానం ఉంది. ఆ సమయంలో మీ దీనస్థితిని చూసి ఒక పుణ్యాత్ముడు మీ చేతికి ఒక లాంతరో ఒక దీపం ఇచ్చారనుకోండి, క్షణమాత్రంలో మీకు ఆ దుఃఖం నుంచి, ఆ భయం నుంచి విముక్తి కలుగుతుంది. ఇక్కడ ఆ దీపం అనేది దారి జ్ఞానాన్ని మనకిస్తుంది. కాబట్టి పెద్దలు చెప్తున్నారు, దీపం అనేది జ్ఞానానికి సంకేతం అని. చావు అందరికీ వినడానికి భయం. ఎందుకంటే భయపడాలి? ఈ లోకంలో సామాన్యులకు మరణం అంటే భయం. మనం ఆలోచించాలి, ఎందుకు భయపడాలి? తెలుసుకోవాల్సిన విషయం ఇంతే. చావు గురించి సామాన్యులకు నిఖరమైనటువంటి జ్ఞానం ఉండదు. మనందరికీ తెలిసే విషయమే. ఒక్కరోజు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. తర్వాత మన గతి ఏమిటి? అది సామాన్యులకు తెలియదు. కావున ఈ ప్రపంచంలో చావు అంటే అందరూ భయపడతారు. ఈ చావు అనేది బ్రతుకు ప్రయాణానికి అంతిమ విరామమో, లేదా ఈ చావు అనేది ఇంకొక క్రొత్త జీవితానికి అవకాశం కల్పించే తాత్కాలిక విరామమో, ఈ ప్రశ్న యక్ష ప్రశ్నల అందరిని వేధిస్తూనే ఉంటుంది. కావున లోకంలో చావు అంటే అందరూ భయపడతారు. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది? అజ్ఞానమే మన దుఃఖానికి మూల కారణం. ఎక్కడ జ్ఞాన అభావం ఉందో అక్కడ తప్పకుండా మనకు దుఃఖం ఉంటుంది, భయం ఉంటుంది, చింత ఉంటుంది. తప్పకుండా మనకు జీవితంలో అప్పుడు అపారమైనటువంటి దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు మనందరూ ప్రశ్నించుకోవాలి, మనకు ఎందుకు దుఃఖం? ఎందుకంటే మనందరూ ఆనందం కోసం ప్రతి క్షణం పోరాడుతున్నాం, కానీ దొరకడం లేదు. ఎందుకు దుఃఖం కలుగుతుంది మనకు?
పెద్దలు చెప్తున్నారు, ఉపనిషత్తు చెప్తుంది, మీ గురించి మీకు స్పష్టమైన జ్ఞానం లేదు. మీ స్వస్వరూపం గురించి మీకు అజ్ఞానం ఉంది. మిమ్మల్ని మీరు ఈ స్థూల దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వీటి సంయోగంగా భావించుకొని జీవిస్తున్నారు, తప్పుగా గుర్తించుకొని జీవిస్తున్నారు. దిస్ రాంగ్ ఐడెంటిఫికేషన్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ అవర్ మిజరీ ఇన్ ఉపనిషత్తు చెప్తుంది. యాజ్ లాంగ్ యాజ్ యూ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ దిస్ పెరిషింగ్ బాడీ, సెన్స్ ఆర్గాన్స్, మైండ్ అండ్ ఇంటెలెక్ట్, యూ కెనాట్ కమ్ అవుట్ ఫ్రమ్ ది మిజరీస్ ఆఫ్ దిస్ వరల్డ్ అని బృహదారణకు ఉపనిషత్తు చెప్తుంది. ఎంతవరకు మిమ్మల్ని తప్పుగా గుర్తించుకుంటున్నారో అంతవరకు ఏం చేసినా, ఎంత సంపాదించినా, ఎంత పెద్ద పెద్ద చదువు చదివినా మీకు జీవితంలో ఎన్నడూ కూడా ఆ పూర్ణానంద దొరకదు అని కడాఖండితంగా ఖచ్చితంగా ఉపనిషత్తు మనకు తెలియచేస్తుంది. కావున మనం తెలుసుకోవాలి, మనకు ఎందుకు దుఃఖం కలుగుతుంది అడిగినట్లయితే అజ్ఞానమే మన దుఃఖానికి మూల కారణం. అందుకే ఆదిశంకరులు చెప్తున్నారు, యత్సౌఖ్యాం బుద్ధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతా యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధా మునిర్నివృతః యస్మిన్ నిత్య సుఖాంబుధో గలితధీ బ్రహ్మైవ న బ్రహ్మవితో యః కశ్చిత్ సురేంద్ర వందిత పదో నూనం మనీషా మమ అని చెప్తున్నారు. యత్సౌఖ్యాం బుద్ధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతా యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధా మునిర్నివృతః అని ఏం చెప్తున్నారంటే, సీఎం పిఎం పోస్ట్ ఉండనివ్వండి, మీరు కష్టపడి తపస్సు చేసి చాలా పుణ్యాన్ని సంపాదించుకొని ఇంద్ర పదవి సంపాదించుకున్నా మీకు ఆత్మజ్ఞానం లేకపోతే ఎన్నడూ పూర్ణానందం దొరకదు. మనకు తెలిసే విషయమే, మనం పురాణ చెబుతున్నాం కదా, అక్కడ ఆ ఇంద్రుడికి కూడా దుఃఖం ఉంది, భయం ఉంది, చింత ఉంది. ఎందుకంటే ఆయనకు కూడా ఆత్మజ్ఞానం లేదు అని మనం తెలుసుకోవాలి. కావున ఏం చేసినా, ఎంత పెద్ద చదివినా, ఎంత సంపాదన చేసినా, ఎంత సాధన చేసినా లౌకిక బాహ్య ప్రపంచంలో మీ గురించి మీకు స్పష్టమైన జ్ఞానం లేకపోతే ఎన్నడూ జీవితంలో ఆ నిజమైనటువంటి పూర్ణానందం కలగదు. మనం ఏం చేస్తున్నామంటే మనల్ని మనము ఈ స్థూల దేహము, ఇంద్రియములు, బుద్ధి వీటి సంయోగంగా భావించుకొని ఈ లోకంలో విషయ ఆనందాన్ని అనుభవిస్తున్నాము. దొరుకుతుందా మనకు ఆనందము? తప్పకుండా దొరుకుతుంది. కానీ దాని వెనుకనే దుఃఖము కూడా ఉంది. ఎందుకు దుఃఖం అంటే పెద్దలు చెప్తున్నారు, మన ఇంద్రియములకు ఇతిమితి ఉంది, విషయ వస్తువులు దోషపూరితమై ఉంటుంది. కావున ఈ విషయానందమైనది పూర్ణానందం కాదు. ఎందుకంటే విషయ వస్తువులకు ఇతిమితి ఉంది కాబట్టి మనకు కొంచెం ఆనందం కలిగిన దాని వెనకనే మనకు తప్పకుండా దుఃఖం కూడా ఉంటుంది అని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి మనకు జీవితంలో ఎందుకు జ్ఞానం కావాలంటే, మనకు ఆనందం కావాలంటే జ్ఞానం కావాలి. అజ్ఞానమే మన దుఃఖానికి మూల కారణం కాబట్టే పెద్దలు చెప్తున్నారు, జ్ఞానమే మనకు నిజమైన ఒక విలువైన నిధి అని. ఎందుకంటే జ్ఞానంలో ఏ జ్ఞానం కావాలి అని అడిగినట్లయితే పెద్దలు చెప్తున్నారు, మన స్వస్వరూపాన్ని గురించిన జ్ఞానాన్ని ఆత్మజ్ఞానమని ఉపనిషత్తు చెప్తుంది. ఈ ఆత్మజ్ఞానమే నిజమైన జ్ఞానం. ఎందుకంటే ఆత్మజ్ఞానం వలనే మనకు బ్రహ్మానందం కలుగుతుంది. ఆ పరిపూర్ణమైనటువంటి ఆనందం కలగాలంటే మనందరూ కూడా ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కాబట్టే మన భారతీయ సంస్కృతిలో ఈ దీపం అనేది జ్ఞానానికి ప్రతిసూచకం. మనకు జీవితంలో
దుఃఖరహితమైనటువంటి ఆనందం కావాలంటే, శాశ్వతమైనటువంటి ఆనందం కావాలంటే, నిరతిశయమైనటువంటి ఆనందం కావాలంటే మనందరూ కూడా ఈ దీపాల ద్వారా ఆ స్వయం జ్యోతిస్వరూపుడైన పరమాత్మని అనాది కాలం నుంచి ఆరాధిస్తూ వస్తున్నాము. శ్రద్ధతో దాన్ని ఆరాధన చేయాల్సిందే మనము. ఇది ఉపనిషత్ మనకు అతి స్పష్టముగా తెలియచేస్తుంది. ఇప్పుడు మనందరూ కూడా అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు జీవితంలో స్వయం జ్యోతిస్వరూపుడైన ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలంటే, మన స్వస్వరూపమైన ఆ జ్యోతిస్వరూపం మన ఈ జీవితంలోనే మన అనుభవానికి రావాలంటే, మనం ఈ బాహ్య ప్రపంచంలో ఎలా ఈ దీపారాధన చేయాలి? ఎందుకంటే మనందరూ కూడా ప్రతి నిత్యం కూడా ఇంట్లో ఉదయం సాయంత్రం ఆ ఒక దీపాన్ని వెలుగుస్తూనే ఉంటాం. కానీ పెద్దలు చెప్తున్నారు, యాంత్రికంగా మీరు దీపాన్ని వెలిగిస్తే దానికి ఏం ఫలితం ఉండదు. మీరు ఆ వెలిగించే దీపం మీకు ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలగచేయాలంటే దాని అంతరార్థాన్ని తెలుసుకొని మీరు ఆ ఆచరణను నిత్య జీవితంలో ప్రయత్నపూర్వకంగా అనుసరించాలి అని పెద్దలు చెప్తున్నారు. మన భారతీయ సంస్కృతిలో అన్ని ఆచారానికి వెనుక ఆత్మోన్నతికి పూర్వకంగా ఒక అంతరార్థం ఉంటుంది. దాన్ని తెలుసుకుని ఆచరిస్తే పరిపూర్ణమైనటువంటి ఫలితం మనకు కలుగుతుంది. కాబట్టే మన పెద్దలు చెప్తున్నారు, ప్రతి నిత్యం మీరు వెలిగించే ఆ దీపం మీ అంతరంగకి, మీ యొక్క అంతరంగ జీవితానికి వెలుగునియాలంటే మీరు దాని అంతరార్థాన్ని తెలుసుకొని మీరు ఆ ಒಂದು ఆచరణ నిత్య జీవితంలో అనుసరించాలని చెప్తున్నారు మన పెద్దలు. కాబట్టే పెద్దలు చెప్తున్నారు, మీరు ప్రతినిత్యం కూడా ఆ ఒక దీపాన్ని వెలిగిస్తున్నారు. ఆ వెలిగించిన దీపం మీకు పరమ పురుషుడైన ఆ స్వయం జ్యోతిస్వరూపుడైన పరమాత్మ యొక్క దివ్యానుగ్రహాన్ని కలగచేయాలంటే, మీ స్వస్వరూపం మీ అనుభవానికి రావాలంటే దీపం వెలిగినట్టే మీరు జీవితంలో బ్రతకాలి. ఇది మనం అందరూ తెలుసుకోవాలి. ఊరికి యాంత్రికంగా మన దీపాన్ని వెలిగిస్తే దానివల్ల ఫలితం ఉండదు. దీపం వెలిగినట్టే మనందరూ కూడా నిత్య జీవితంలో బ్రతకాలి. ఇప్పుడు చూడండి, మీరందరూ కూడా వేలాది లక్షలాది దీపాలను వెలిగించారు. ఇక్కడ దీపం ఎలా వెలుగుతుంది? అందరూ చూసుకోండి. చూడండి, దీపం వెలిగేటప్పుడు దాంట్లో సమత్వ భావం ఉంది. ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఆ దీపం అనేది తన సంపర్కానికి ఎవరు వస్తారో వాళ్ళందరికీ కూడా సమానంగా వెలుగునిస్తుంది. భగవంతుడు కూడా అంతే. స్వయం జ్యోతిస్వరూపుడైన పరమాత్ముడు అందరిలో కూడా సమానంగా ఆత్మస్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు. కావున శాస్త్రం చెబుతుంది, ఈ సమత్వ భావాన్ని మన జీవితంలో పెంపొందించుకోవాలి.